ఇక మొదలెడదామా? రండి రండిరా. ఏంటి సార్ అది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా సెకలు ఉన్నారు నీలో. చెప్పు, ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కాలుతున్నాయి. మండుతున్నట్టుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా? ఎగ్జాక్ట్లీ. మనోడికి చెల్లెలైంది. ఏం చెప్పావురా? చిల్లెలకి ఏంటంటాం? చిల్లెనికి అంటే సరిపోయారు ఇద్దరును. మార్నింగ్ నుంచి ఇద్దరం బిగబట్టుకొని ఉన్నాం. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హాయ్ హలో మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. ఫుల్ గా నవ్వుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పోండి కన్ఫర్మ్ గా. ఈ వీడియోలో అయితే మన ఆదోని అందగాడు ఆటగాడు, సారీ విషయాలు చెప్పేస్తున్నా, మన సాంప్రదాయని సుప్పిని శుద్ధపుసిని అయిన ఉదయ్ గులాబ్ జాములు చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి ఎంజాయ్ చేసి తగలరండి. ఇక మొదలెడదామా? తిరుగు. కలాం గారు ఏం చెప్పారు తెలుసా? కళలు కనమన్నాడు. తిరుగు, కళలు కనమన్నాడు, కథలు. అది ఓకేనా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయన్నొద్దు, పాయింట్కి రా. వస్తున్నా పాయింట్ కి వచ్చేస్తున్నా. మన ఉదయం ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. గులాబ్ జామ్ తినాలి పగలు మెత్త మధ్యాహ్నం తినాలనిపించింది. అక్కడ పాకం స్పెషల్ ఏందంటారో తెలుసా? మనోడు చేత చెప్పిస్తా. చెప్పు ఏంది స్పెషల్ చెప్పు. నథింగ్ షేర్, జస్ట్ తినాలనిపించింది. ఇప్పుడు నిజం చెప్పు. గులాబ్ జామ్ తినాలనిపించింది. ఇప్పుడు నిజం చెప్పు. ఏం లేదు షేర్. నేను మర్చిపోతున్నా ఎన్ని వేస్తున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పు, ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పు. ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు కథలొద్దు, అసలు కథ చెప్పు. అసలు కథ, ఒరిజినల్ కథ, డూప్లికేట్ కథ అత్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. యాక్చువల్ గా ఏంటంటే మనోడి చెల్లెలు అంటే బ్లడ్ రిలేషన్ కి మించి చెల్లెలు. ఖతం, టాటా, గుడ్ బై, గయా. అంతేగా బర్త్డే కోసం చేస్తున్నాడు, కానీ ఇక్కడ లేదా. చుట్టూ కాలుతున్నాయి. మండుతున్నట్టుంది. గులాబ్ జాములు చేయడానికి మనకి మైదా పిండి కావాలంట. మనోడు మర్చిపోయాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అలా మన వాణ్ణి రోస్ట్ చేస్తూ గులాబ్ జాములు చేయడానికి మైదా పిండి కావాలని మన విస్మయ్ ఫుడ్ బాబాయ్ చెప్తే అలా బయటకు వచ్చి మైదా పిండి కోసం అయితే పోతున్నాము. ఇక మనోడు సీరియస్ గా మైదా పిండి బాబాయ్ వైపు అయితే చూస్తున్నాడు. కరెక్ట్ గా తూకం వేస్తున్నాడో లేదా అని. ఇంకా ఫైనల్ గా మనోడికి కావాల్సిన మైదా పిండి, దాంతో పాటు అయితే నెయ్యి అయితే తీసుకొని రూమ్ కి అయితే వస్తున్నాము. మీకు ఇప్పుడు ఒక ఘనకార్యం అయితే చూపిస్తారండి. మనోడు చేసిన పెద్ద ఘనకార్యం ఏందో చూద్దురండి. స్టవ్ వెలిగించకుండానే ఈ సన్నగాడు చక్కెర పాకం అయితే పొయ్యి మీద పెట్టాడు. ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళని మా ఊర్లో ఏమంటారో తెలుసా? వినండి. మళ్ళీ వీడియో తీస్తుంటే ఎక్కడ తెలిసిపోద్దని చెప్పి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు డిస్టర్బ్ చేయకని కవర్ చేస్తున్నాడు. కథలు. చక్కెర అయితే బాగా మరుగుతుంది. పాకం కేసి ఉన్నాడు. పిసుకుదాం ఉదయ్, పిండి పిసుకుదాం ఉదయ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డిటర్మినేషన్
పక్క నుండే వాళ్ళని దేకడం కష్టం, కానీ ఎక్కడో హైదరాబాద్లో మూసీ నదిలో ఈతలు కొట్టే వాళ్ళ కోసం ఈయన ఇక్కడ ఏం చేద్దాం, కర్మ. మాకన్నా సిగ్గుండాలి, మాకెట్ట లేదు కాబట్టి భరిస్తున్నాం. కార్న్ఫ్లోర్, ఆ బొక్కలో గులాబ్ జాముల కోసం 50 రూపాయలు పెట్టి కార్న్ఫ్లోర్ కొన్నాడు. దానికి తోడు మైదా ఒక బొక్క, దానికి తోడు నెయ్యి, మళ్ళీ దానికి తోడు ఇదేందయ్యా ఇది? అది కూడా కాంప్లెక్స్. ఓకేలే, ఈ డబ్బాలోది అది. సర్లే ఎన్నెన్ని అనుకుంటాం. ఇన్ని బొక్కల్లో ఆయన గులాబ్ జామ్ చేసి, ఇక్కడి నుంచి ఆయన ఆన్లైన్లో వాట్సాప్లో గులాబ్ జామ్ చేశానని చెప్పి వీడియో పెడతాడు. ఆమె చూసి డౌన్లోడ్ చేసుకొని తింటుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఉర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓహో, అక్కడ పడుతుందారా? పడుతుంది, కొంచెం కొంచెం పడుతుంది. ఐడియా మందే, వాడు కాపీ కొట్టాడు అంతే. ఇచ్చింది మనమే. అలాంటి పెద్ద పెద్ద ఐడియాస్ అన్ని మనకే వస్తుంటాయి. ఇంటెలిజెన్స్గా పుట్టాం కదా, ఉంటాయి బై మిస్టేక్, అవన్నీ బై మిస్టేక్ అలా వచ్చేస్తుంటాయి. రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. జిమ్సన్ లాగా కానీ తినేదా కానీ అవునులే, మేము అడక్క తింటున్నాం కదా. ఆబ్వియస్లీ చెప్పాలా సపరేట్ గా. కలుపు మొన్న ట్రైన్లో పులిహోర కలిపాడు, తెలుసుగా ఎట్ట కలిపాడు? ఇట్టే పులిహోర రాజాది రాజ మార్తాండ శ్రీ 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 పులిహోర చక్రవర్తికి జై. చిటికలే. అసలుకి కలపడం అంటే మనోడి దగ్గర నేర్చుకోవాలి. బీటెక్లో అమ్మాయిల ఫాలోయింగ్ అదో రేంజ్. ఎవరి నోట్లో చూసినా ఉదయ్ 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 ఉదయ్. ఏం మాట్లాడతావు నువ్వు? మొత్తం అమ్మాయిలంతా మనోడి కోసం పడి చచ్చేది అసలుకి. ఎట్లా కాదు. ఉదయ్ ఫోన్ ఎప్పుడు చేస్తాడు, ఉదయ్ మెసేజ్ ఎప్పుడు చేస్తాడు, ఉదయ్తో ఎప్పుడు మాట్లాడాలి. అసలుకి క్లాస్కి ఎందుకు వస్తున్నావు అంటే ఉదయ్తో మాట్లాడడానికి వస్తున్నాం. అసలుకి వాడి రేంజ్, వాడి కథలు అప్పట్లో మొహం పగిలిపోద్ది. ఇట్టా కాదు, అప్పట్లో రక్తాలు చిందించేది ఉదయ్ కోసం. గర్ల్స్ హాస్టల్ చెమటెత్తి దాంట్లో లేవాక ఎట్ట మీ వాళ్ళు తినడనుకో మాకే పెట్టేది అయ్యి ప్రసాదం. చెమట ఎత్తి గులాబ్ జామ్ బాగా రాలేదనుకో, వీడియో కూడా పెట్టి చెప్తున్నా. వీడియోలో రాకుండా ఉంటేనే కదా బాగుంటుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే గులాబ్ జామ్స్ అనేవి బాగా వచ్చుంటాయి కాబట్టి చేస్తా. ఇన్కేస్ బాగా రాకపోతే నేను బయలన్నమాట. ఎందుకంటే వీడియో తీస్తున్నా, దిష్టి తగులుతుంది అని చెప్పి ముందే మనోడు అన్నీ సెట్ చేసేసాడు. ఇంకా చూడాలి ఎలా ఉదయ్ ఇలా సాధ్యం అసలుకి. చూడండి అసలుకి, అసలు చూడండి ఆ కలపడం, ఆ మైదా, ఆ గులాబ్ జాముల పిండి అలా పిసకడం అలవాటు కదా బాగా. నాకే అలవాట్లేదు, ఫస్ట్ టైం చేస్తున్నా గులాబ్ జామ్. ఏంటి మళ్ళీ చెప్తా? ఫస్ట్ టైం చేస్తున్నా. నేను చెప్పింది అది కాదు, అలా కలపడం, అలా పిండి పిసకడం అవన్నీ నీకు అలవాటు కదా అని చెప్తున్నా. నిజం చెప్పు. చెప్పంలే, ఆంటీకి చెప్పనులే, నేను ఆంటీకి చెప్పనులే. ఆంటీ ఇవన్నీ అబద్ధాలు ఆంటీ. మీ వాడు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు లాంటి వాడికైతే కాదు. ఇంట్లో రాముడు, ఈదులో కృష్ణుడు అయితే అసలకు కాదు. అంతే కదా ఉదయ్? చెప్పులే, నిజం చెప్పులే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇప్పుడు ఆయన గులాబ్ జాములు చేసిన తర్వాత ఇప్పుడు మనం కల్కి మూవీకి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో యుద్ధాన్ని చూడాలి. అన్నీ లైన్లో వచ్చాయి. ఒక రోజు కల్కి, ఈరోజు కల్కి రిలీజు, రేపు ఆయన చెల్లెలు బర్త్డే. ఇంతకీ ఆమె చెల్లెలు ఎలా అయిందో చెప్తా ఉండండి. మనోడికి చెల్లెలైంది. నాకే తెలుసు. ఏమో మీరు ఫుడ్ టెక్నాలజీ మర్చిపోయా. ఆమె ఫుడ్ టెక్నాలజీ అనమాట వాళ్ళ సిస్టర్. అందుకే ఆయనకి గులాబ్ జామ్
ఫుడ్ ఐటమ్స్ ఎలా చేయాలి, ప్రిజర్వ్ చేయాలి అవన్నీ నేర్పించింది. అవునా సురేంద్ర? అవునా ఉదయ్? సురేంద్ర ఆడుతున్నాడు. సురేంద్ర నీకేం తెలీదురా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇక మీకు ఒక వింత జీవిని అయితే పరిచయం చేస్తారండి. 1 month బ్యాక్ లో జిమ్ జాయిన్ అయ్యాడు మనోడు. అప్పటి నుంచి ఇలా రూమ్ లో స్లీవ్లెస్ షర్ట్లు వేసుకొని సంపేస్తున్నాడు జనాల్ని. ఏంటి మమ్మీ ఎవడీడు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. యాక్చువల్ గా ఈ బోగ్గాడు బర్త్డే అయితే నైట్ 12 గంటలకు స్టేటస్ పెట్టాడు. ఎవరు? ఆ బోగ్గాడు. ఇప్పుడు 1 గంటకి. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు బర్త్డే అని చెప్పి బోగ్గాడు 12 గంటలు బిఫోర్ పెట్టాడు. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. ఇక మన ఉదయ్ అయితే మనోడు పిసికిన పిన్ అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ గా చేసి అయితే చేస్తున్నాడు. అంతలోకే మన సూరిబాబు డ్రెస్అప్ అయితే వచ్చాడు. వాడు వేసుకున్న షార్ట్ వాడిదైతే కాదు, వాడు వేసుకున్న టీ షర్ట్ అస్సలు వాడిదైతే అస్సలు కానే కాదు. సిగ్గు సిగ్గు. ఇక ఫాస్ట్ గా ఇద్దరం కలిసి అయితే చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసాము. ఫైనల్లీ ఇలా అయితే అయ్యాయి అన్ని. ఇక మన ఉదయ్ మరాఠీలో ఒక వర్డ్ చెప్తాడు, వినండి. బేసికల్ గా మనోడిది మదర్ టంగ్ మరాఠీ అన్నమాట. చిల్లెలకి ఏంటంటాం, ఈ కర్నూలు వాళ్ళు కర్చీ అంట, ఏదో కర్చీఫ్ లాగా. ఇదేంటి చిల్లెన్ గంటే? అది గంటరా, ఇది చిల్లెలకి ఏంటరా? కర్చీ అంట, కర్చీఫ్ వేసుకునే మొహాలు మీరు. ఎవరు దొరికారా వీళ్ళు? ఎందుకు వస్తారా మీరు? కర్చీ బ్యాచ్, కర్చీఫ్లు దొంగలిచ్చే బ్యాచ్. గరిట్లోకి అదేది కర్చీఫ్లోకి ఇలా తీసుకోండి, గరిట్లోకి అలా తీసుకొని ఇలా వేయండి. ఇక మనం చేసుకున్న బాల్స్ అన్ని అయితే ఆయిల్ వేసి ఫ్రై అయితే చేసేసి చక్కెర పాకంలో వేసి గులాబ్ జాములు అయితే చేసేసాము. ఉదయ్ దాన్ని ఏమంటారు? నీ చేతిలో ఉండేదాన్ని దీన్ని ఖర్చీ అంటారు. ఏంది? ఖర్చీఫా కర్చీఫా? ఖర్చీ అంటారు. గట్టిగా చెప్పు. ఖర్చీరా గొర్రెనాయాల. అలా ఫాస్ట్ గా ఫుడ్ తినేసి అందరం కలిసి మూవీకి అయితే పోతున్నాము. మార్నింగ్ నుంచి ఇద్దరం బిగబట్టుకొని ఉన్నాము. ఒక్కటి ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా అది? ఒక్కడి స్టేటస్ చూడకుండా, ఒక్కడి ఇన్స్టాలో స్టోరీ చూడకుండా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంతా అయితే ఆపెట్టి ఎట్లా బిగబెట్టావు? ఎలా బిగబట్టావు చెప్పు. వెళ్తున్నాం, ఫైనల్ గా అటాక్ చేద్దాం. ఇక సినిమా హాల్ కి అయితే వచ్చేసాము. ఆంధ్రాలో ఉన్న సగం జనం అంతా ఏడే ఉన్నారు. ఇక ఫైనల్ గా మనం అయితే మూవీ చూసేసి ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసేసాము. విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి మామ. ఇది గైస్ అయితే వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐ ఆమ్ సబ్స్క్రైబ్డ్ అని కమెంట్ పెడితే ఈ గులాబ్ జాములు పార్సిల్ చేసి మీ ఇంటికి కొరియర్ పంపించేస్తా. ఏమంటారు మరి?